ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మన్. మనం ఈ వీడియోలో పురుషులకు సంబంధించినటువంటి శృంగారానికి సంబంధించినటువంటి సమస్య అయినటువంటి అంగస్తంభన సమస్యకి చక్కటి వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. అంగస్తంభన సమస్య శరీర ధర్మాల్లో భాగంగా, దేహ ధర్మాల్లో భాగంగా, జీవధర్మాల్లో భాగంగా పురుషుల్లో కూడా శృంగార కోరికలు కలగడము, అంగస్తంభన జరగడము ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. దీంట్లో మరి పురుష జాతి మినహాయింపు కాదు. ఆడవాళ్లకు వాళ్ళకు సంబంధించినటువంటి కోరికలు వాళ్ళకు కలుగుతుంటాయి, మగవాళ్ళకు సంబంధించినటువంటి పద్ధతిలో వీళ్ళకు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ శృంగార కార్యక్రమానికి సమాయత్తం కావాలంటే మరి కోరికలు ఉండాలి, కోరికతో పాటు అంగస్తంభన బాగా జరగాలి. కానీ ఎక్కువ శాతం మందిలో ఆశించిన స్థాయిలో పురుషాంగం స్తంభించదు. ఎప్పుడైతే ఆశించిన స్థాయిలో పురుషాంగం స్తంభించదో అప్పుడు శృంగార కార్యక్రమానికి వాళ్ళు ఉపయుక్తకరంగా లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడి మరి జీవితం చాలా నిరుత్సాహంగా ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడి క్రమక్రమంగా దంపతుల మధ్యలో అనురాగం దెబ్బతినడము, ఆ దాంపత్య జీవితము క్రమక్రమంగా ఛేదించబడము, అదేవిధంగా అభిప్రాయ భేదాలు రావడము, దీని యొక్క ప్రభావం చేత మరి భార్యాభర్తల మధ్యలో అరమరికలు ఏర్పడే పరిస్థితి ఏర్పడి ఆ యొక్క ప్రభావం కుటుంబంలో పడడము, బంధువులు పడడము, దీని యొక్క ప్రభావం క్రమక్రమంగా సమాజం మీద పడడము, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యమైనటువంటి అనారోగ్యకరమైన పరిస్థితులు ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి శృంగారం కూడా జీవితంలో ఒక భాగము. కాబట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు మినహాయింపు కాదు. కాబట్టి చక్కటి శృంగార జీవితం కూడా మనకు చాలా చాలా అవసరం. చక్కటి శృంగార జీవితాన్ని అనుభవించినప్పుడే ఆ యొక్క శృంగార జీవితం యొక్క ప్రభావం చేత కూడా అనేక రకాలైన జబ్బులు రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి జబ్బులు కూడా చాలా త్వరగా తగ్గేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా చక్కటి శృంగార జీవితాన్ని పొందేటువంటి వాళ్ళు భాగస్వాములు ఆనందంగా, హుషారుగా, ఆరోగ్యంగా చక్కటి అనురక్తిని కూడా పొందేదానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి అంగస్తంభన సరిగ్గా లేకపోవడాన్ని ఆధునికంగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అన్నమాట. ఎరెక్షన్ అంటే అంగస్తంభన, డిస్ఫంక్షన్, ఫంక్షన్ అంటే సరిగ్గా పనిచేయడం, డిస్ఫంక్షన్ అంటే సరిగా పనిచేయకపోవడం. అంటే ఆశించిన స్థాయిలో అంగం స్తంభించకపోయేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. దీనికి అనేక రకాలైన కారణాలు, మానసిక ఒత్తిడి కారణం కావచ్చు, గంటల తరబడి కూర్చొని చేసేటువంటి పని కారణం కావచ్చు, అదేవిధంగా మరి ఈ తొడల మీద ల్యాప్టాప్ ఇలాంటివి పెట్టుకొని గంటల తరబడి వర్క్ చేయడం కారణం కావచ్చు, తీసుకునే ఆహార పదార్థాలు కారణం కావచ్చు, పోషకాహార లోపం కారణం కావచ్చు, భాగస్వాముల మధ్యలో అనురాగం సరిగ్గా లేకపోవడము, భాగస్వామి యొక్క ప్రోత్సాహం సరిగ్గా లేకపోవడం కారణం కావచ్చు, ఇలాంటి అనేక రకాల సమస్యల కారణం కావచ్చు. అదేవిధంగా ఇతర కొన్ని అనారోగ్యమైనటువంటి సమస్యలు కూడా కారణం కావచ్చు. అంటే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంగస్తంభన సరిగ్గా కాకపోవడానికి, ఉన్నటువంటి అంగం సరిగ్గా స్తంభించకపోవడానికి కారణాలు ఏంటంటే సర్వసాధారణంగా వైద్యులు 4 రకాలుగా చెప్తుంటారు అనమాట. ఆర్టీరియల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఆర్టరీస్లో, ధమనుల్లో ఏదైనా మార్పు ఉన్నప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగస్తంభన ఆశించినట్లు స్థాయిలో ఉండకపోయేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీనోజెనిక్, మొదటిది ఆర్టీరియోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అయితే రెండవది వీనోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అంటే వీన్స్ అంటే సిరల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆశించిన స్థాయిలో అంగస్తంభన జరగదు. మూడవది హార్మోనల్, అంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి హార్మోన్స్ హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు కూడా అంగస్తంభన సరిగ్గా జరగకపోయేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 4వది న్యూరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అంటే ఏ విధంగా అయితే పెరాలసిస్ లేదా పక్షవాతము లేదా పక్షఘాతం వచ్చినప్పుడు కాలు చెయ్యి చచ్చుబడిపోయేసేసి మరి సమర్థవంతంగా అది పనిచేయకపోయి ఏలబడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అదే పద్ధతిలో న్యూరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు మగవాళ్ళలో పురుషాంగం సంబంధించినటువంటి ఆ యొక్క నరాలు దెబ్బతినడం చేత మరి చైతన్యం తగ్గిపోవడం చేత ఆ పురుషాంగం కూడా స్తంభించకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా అనేక రకాలైన కారణాల చేత ఈ పురుషాంగము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే పురుషాంగం స్తంభించకపోవడం చేత ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్య నుంచి బయటపడేందుకు ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటే లవంగాల చూర్ణము ఒక 20 గ్రాములు తీసుకోండి, జాజికాయల చూర్ణము ఒక 20 గ్రాములు తీసుకోండి, జాపత్రి చూర్ణము ఒక 20 గ్రాములు తీసుకోండి, అశ్వగంధ చూర్ణము 20 గ్రాములు తీసుకోండి. ఈ 4 పదార్థాలు ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల 80 గ్రాముల ఔషధం రెడీ అవుతుంది. ఈ 80 గ్రాముల ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి
ఒక గ్రామ్ పొడిని తగినంత తేనెతో కలిపి తీసుకోవచ్చు. లేదంటే ఒక 50 ml లేదా ఒక 100 ml పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇక్కడ మరొక విషయం కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మధ్య కాలంలో మరి షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా విపరీతంగా పెరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా రోజు రోజుకు వెయిట్ ప్రాబ్లం కూడా చాలా మందిలో పెరిగిపోతుంది. షుగర్ వ్యాధి ఉన్నప్పటికీ, అదేవిధంగా ఉండవలసినటువంటి వెయిట్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ యొక్క ప్రభావం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అంగం సరిగా స్తంభించకపోవడానికి కారణభూతమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి తరచుగా అలాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు, మరి రాబోతున్నటువంటి డౌట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాటికి సంబంధించిన పరీక్షలు చేయించుకుంటూ ఆ యొక్క ఔషధాలు కూడా వాడుకుంటూ ఉండాలి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. దీంతో ఈ ఫలితాలు కలగడం వల్ల చక్కటి దాంపత్య జీవితం వాళ్ళ సొంతమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతసేపండి?